నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. భారత్ ఇరాన్ మధ్య సంబంధాలు వేల ఏళ్ల నాటివి. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలతో పాటు సాంస్కృతిక పరమైన సంబంధాలు అనేకమున్నాయి. రెండు దేశాలు వేల ఏళ్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మనుషుల మధ్య మాత్రం చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా చేసిన దాడుల్లో మరణించారు. దీంతో భారత్లో ఉన్న లక్షలాది మంది షియా ముస్లింలలో వివాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన సంస్కరణ దినాలు జరుపుతున్నారు. అందులో భాగంగానే విశాఖ ఉత్తర నియోజకవర్గం అక్కయ్యపాలెంలో ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖమేనీ సంస్కరణ సంతాప సభ జరిగింది. స్థానిక ముస్లింల ఇదారా-ఏ ఇమాం రేజా భవనంలో షియా ముస్లిం ఇదారా-ఏ ఇమాం రేజా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇరాన్ దౌత్యవేత్త ఆయతుల్లా డాక్టర్ అబ్దుల్ జహీద్ హకీం ఇలాహీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతదేశంలో అన్ని మతాల వారు శాంతితో కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటారని ఇరాన్ సుప్రీం లీడర్ దౌత్యవేత్త ఆయతుల్లా డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ అన్నారు. శాంతికి ప్రతిగా మహాత్మా గాంధీజీ తమకు ఆదర్శమని, ఇరాన్లో అత్యంత కీలకమైన ప్రాంతాలతో పాటు ప్రముఖ ఆసుపత్రికి, కళాశాలలకు సైతం మహాత్మా గాంధీ పేరు పెట్టారని గుర్తు చేశారు. ఇండియా, ఇరాన్కి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. జనవరి 30న మహాత్మా గాంధీ సంస్కరణ దినోత్సవాన్ని తాము జరుపుతున్నామని, అనేక సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఒక సాధారణ వ్యక్తి అని, అతడికి 4 కుమారులు ఉన్నారని, ఇప్పటికీ సొంత ఆస్తులు లేకుండా ఒక సాధారణ అద్దె భవనంలో ఉంటున్నారని అన్నారు. యుద్ధం సమయంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సైన్యం సూచించినా తాను దేశ ప్రజలకు రక్షణగా ఉంటానని ఎదురు నిలబడి పోరాటం చేశారని తెలిపారు. ఇండియా, ఇరాన్ మధ్య 5,000 సంవత్సరాల సంబంధాలు ఉన్నాయని, రాజకీయాలకు అతీతంగా రెండు దేశాల మధ్య సంబంధాలున్నాయని తెలిపారు. ఇండియా, ఇరాన్ మధ్య విద్య, ఉపాధి, వ్యాపార పరంగా రెండు దేశాలు కలిసి కట్టుగా ముందుకు వెళ్తున్నాయని, ఇండియాలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు ఇలా అనేక మతాలు కలిసి సమైక్యంగా జీవించడం ఒక అద్భుతమన్నారు. ఇరాన్ దేశంలో ప్రజలను అతి కిరాతకంగా శత్రు దేశం పొట్టన పెట్టుకుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఇరాన్ యుద్ధంలో అమరులైన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. ఇలా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను చెరిపివేయకుండా కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు.